సో ఇవన్నీ ఆగాయి అంటారు మహిళల పైన జరిగేటి ఇవన్నీ. అవి ఎట్లా ఆగుతాయండి? ఎంతమంది కానీ అవేర్నెస్ ఇవ్వగలుగుతారు? ఎప్పుడు ఎవరి మూడు ఎలా చేంజ్ అవుతుందో తెలియదు కదా. అలా అంటే ఇప్పటికే హరాస్మెంట్లు కానీ ఘోరాలన్నీ జరిగిపోతాయి, తర్వాత ధర్నాలు చేస్తాం. అది ఎందుకు నాకు అర్థం కాదు. అండ్ ఒక గవర్నమెంట్ ఉన్నది అన్నప్పుడు గవర్నమెంట్ ధర్నా చేయడం ఏంటో నాకైతే విచిత్రంగా ఉంది. లైక్ ఒక అమ్మాయికి రేప్ చేసేసారు, 5గురు కలిసి చంపేసేసారు అన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్లీ యాక్షన్ కాల్చిపడేయాలి. అనవసరం కదా ధర్నా ఎందుకు, ఇంకా స్టేషన్స్ ఎందుకు, అవన్నీ నాకైతే నచ్చదు అవన్నీ. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఇమీడియట్లీ యాక్షన్ ఉండాలి ఇక్కడ. సో ఇంకెందుకు ఇంకా ఓట్లేసి గెలిపించుకోవడం, అది నా ఒపీనియన్. కానీ మన రాజ్యాంగంలో కానీ మన రూల్స్ లాస్ అట్లా లేవు కదా. అలా ఎన్ని రోజులు వాళ్ళని కూర్చుండబెట్టి ఇయర్స్ కొద్దీ ఇవే పంచాయతీలా? ఇంకా అట్లా జరిగితే మళ్ళీ ఈ ఇయర్లో ఇంకో 100 జరుగుతాయి. ఇంకా వాళ్ళు జైల్లో కూర్చున్నారు, మేము కూడా ఒక 1 year కూర్చుని వస్తాము అని ఇంకో 100 కేసులు జరుగుతాయి అలా. ఎస్, ఓకే. సో ఎట్లా మళ్ళీ ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలి? ఆగాలంటే ఏముంది, ఎవరిని ఆపుతాము? అది కొంచెం అవేర్నెస్ మాత్రం ఉండాలి. అంటే మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళకైతే ఏం చెప్పలేము, వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్స్ ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకు మాత్రం కొంచెం టైం కేటాయించి తల్లిదండ్రులు కానీ స్కూళ్ళల్లో కానీ ఇంకేదైనా యూత్ పరంగా కానీ కొన్ని అట్లా కొంచెం టైం కేటాయించి ఇది కాదు ఇలా ఉండాలి, అంటే ఎదుటి వాళ్ళ అమ్మాయి అయితే ఇలా ఉండాలి, అబ్బాయిలు అయితే ఇలా ఉండాలి, కొంచెం అట్లా అవేర్నెస్ ఇస్తే మాత్రం వాళ్ళు కొంచెం మారుతారు. ఒక 10 మందికి ఇస్తే 8 మంది అయినా కరెక్ట్గా ఉంటారు. ఎస్, ఓకే. శిక్షలు కూడా కఠినంగా ఉండాలంటారు. అవును, ఉండాలి కదా. ఇప్పుడు ఎవరి బిడ్డ అయినా కానీ సో ప్రాణమే కదా, వాళ్ళు అనుభవించిన నరకమే కదా. అలా మానభంగాలు చేసి చంపేయడం అది చాలా ఘోరం కదా. ఓకే. సో ఏం చెప్తారు అయితే? ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి? అది జరుగుతూనే ఉంటాయి. అంటే మన ప్రభుత్వాలు ఏ కంట్రీలో అయినా ప్రభుత్వాలు అనేవి కఠిన చర్యలు ఆన్ ద స్పాట్ తీసుకున్నప్పుడు మాత్రమే కొంచెం భయపడతారు, తక్కువ అవుతాయి. సో అంతేగాని లైక్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు, లైక్ ఈ రూల్సే ఫాలో కావాలన్నింటికి అని అంటే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంకా చిన్నపిల్ల 5 నెలల పిల్లప్పటి నుంచి 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. అంతే.